ఒక తరగతిలో 60% మంది బాలురు ఉన్నారు. బాలుర సంఖ్య బాలికల కన్నా 60 మంది ఎక్కువ. అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ బాలుర యొక్క పర్సెంటేజ్ ఇచ్చాడు. బాలుర సంఖ్య బాలికల కన్నా 60 మంది ఎక్కువ అన్నాడు. మరి ఫస్ట్ బాలికల యొక్క పర్సెంటేజ్ చూద్దాం. మొత్తం పర్సెంటేజ్ నుంచి వెళ్ళి బాలుర పర్సెంటేజ్ తీసేసినట్లయితే 40% అనేది బాలికల పర్సెంటేజ్ అవుతుంది. మరి ఇక్కడ బాలురు ఎంత ఎక్కువ మంది ఎక్కువ ఉన్నారంట? బాలికల కన్నా 60 మంది ఎక్కువ ఉన్నారంట. 60% అనేది బాలుర పర్సెంటేజ్, 40% అనేది బాలికల యొక్క పర్సెంటేజ్. ఎంతమంది ఎక్కువ ఉన్నారంట? 60 మంది ఎక్కువ ఉన్నారంట. అంటే ఈ రెండిటి యొక్క మధ్య తేడా, ఆ పర్సెంటేజ్, ఆ రెండు బాలుర యొక్క శాతానికి బాలికల యొక్క శాతానికి మధ్య తేడా అనేది ఆ ఎక్కువ మంది ఉన్న విద్యార్థులు అనేది అవుతుంది. అంటే 60 నుంచి 40 తీసేసినట్లయితే 20% అనేది 60 మంది విద్యార్థులకి సమానం. మరి ఇక్కడ ఏమడిగాడు? మొత్తం విద్యార్థులు ఎంతమంది అని అడిగాడు. మొత్తం విద్యార్థులు అంటే 100%. 20ని 3తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. అదేవిధంగా 100ని 3తో మల్టిప్లై చేస్తే 300. అంటే ఆ తరగతి లోపల ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య 300 అవుతుంది.